నిన్న మనం వశిష్ఠుల వారు ఈ జగద్విషయంలో మనకందరికీ కలిగిన ఈ ఘన భావాన్ని, ఇది ఘనంగా కనిపిస్తోంది కదా, మరి దీన్ని అసత్యమని ఎట్లా అంటారు? ఇది తయారవటానికి ఎంతో కాలం పట్టింది, ఇది తయారు కావటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, సహకారి కారణాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇటువంటి ఈ జగత్తుని అసత్యమని ఎట్లా అంటారు అనే ప్రశ్న. అది వచ్చినప్పుడు స్వప్న దృష్టాంతాన్ని చూపించి, స్వప్నం అంటే కళ, అది ఎలాగైతే అసత్యమో అలాగే ఈ జగత్తు కూడా అసత్యమో అనే మాటని చెప్తూ ఉన్నారు. ఈ భావన మన మనస్సుకి ఏర్పడితే, బాగా ఇది నాటుకుపోతే, మనం ఆ బ్రహ్మని, ఆత్మ చైతన్యాన్ని దర్శించగలుగుతాం. అందువల్ల ఈ పద్మ లీలా కథని ప్రారంభించి చెప్తున్నారు. ఆ లీలోపాఖ్యానంలో పద్మ జీవనం అంటే పద్మరాజు జీవించి లేవటం, ఆ ఘట్టాన్ని చెప్తూ కొన్ని విషయాల్ని వర్ణిస్తూ ఉన్నారు. మనం వాటి గురించి మాట్లాడుకుంటూ, నిన్న యోగి శరీరం నీరు లేని మేఘంలాగా, వాసన లేని పుష్పంలాగా నామమాత్రంగా ఉంటుంది, అంతే, పేరులో మాత్రమే ఉంది. దాని మేఘము, దీన్ని పుష్పము అనలేని విధంగా నామమాత్రంగా మిగిలి ఉంటుంది శరీరం, అంతే. దాంతో వారికి ఎటువంటి బంధము లేదు యోగికి. అందువల్ల యోగులు కష్టానికి అతీతంగా ఉంటారు. వారిని ఆశ్రయించడం వల్ల కూడా మనకి జ్ఞానం కలిగి ఆ కష్టం దూరం అవుతుంది అని కూడా చెప్పినట్టే అయింది అని అనుకుంటూ, ఇక వశిష్ఠుల వారి ఉపదేశం, సద్వాసనస్య రూఢాయాం ఆతివాహిక సంవిధి దేహో విస్మృతి మాజాతి గర్భ సంస్థేవ యౌవనే. వాసనలు పూర్తిగా లేకుండా పోయి, ఏ వాసన లేకుండా సంపూర్ణంగా వాసనాక్షయమైన సందర్భంలో, ఆ స్థితిలో ఆతివాహిక భావం దృఢమైనప్పుడు, సూక్ష్మభావం దృఢమైనప్పుడు, ఈ పాంచభౌతిక భావానికి బయటికి వచ్చి సూక్ష్మభావాన్ని దృఢం చేసుకున్నప్పుడు ఆ సాధకుడు, ఆ యోగి కేవల సద్వాసనలు కలవారు. అక్కడ ఈ సూక్ష్మ శరీరం కూడా మిగిలి ఉందే, దీనికి కారణం ఏమిటి అంటే సద్వాసన. సద్వాసన అంటే మంచి వాసన. మంచి వాసన అంటే ఏమిటి? అహం బ్రహ్మాస్మి అనేది కూడా ఒక వాసనే. నేను బ్రహ్మనై ఉన్నాను అనుకోవటం కూడా వాసనే. అంతవరకు అంటే ఇంకా కొద్దిగా ఏదో మిగిలి ఉంది, ఆ మెట్టు మీదే ఉన్నాడు, కానీ చివరి మెట్టు మీద ఇంకా చేరవలసింది ఏదో మిగిలి ఉంది. అలా ఆ స్థితిలో అది ఒక సద్వాసన. నువ్వు బ్రహ్మే అయినప్పుడు మాటిమాటికి నేను బ్రహ్మ అని గుర్తు చేసుకోవాల్సిన పని లేదు కదా. అంటే ఎక్కడ జారి పడిపోతామో అని మాటిమాటికి గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ స్థితి అంటే బ్రహ్మభావన కలిగింది, కొద్దిగా కలగవలసింది మిగిలి ఉంది, ఆ స్థితి అనుకోండి. దాన్ని సద్వాసన అంటారు. ఆ సద్వాసన మిగిలి ఉన్నప్పుడు, కేవల సద్వాసనలు కలవారు యవ్వనంలో, అంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ మనం గర్భావాసాన్ని మర్చిపోయినట్టుగా, గర్భంలో ఎలా ఉన్నాము, శిశుత్వంలో ఎలా ఉన్నాము, బాల్యంలో ఎలా ఉన్నాము అనేవి మర్చిపోతాం. మనకు అవన్నీ గుర్తుండవు. అలా ఆ గర్భస్థ శిశు లక్షణాలని మనం మర్చిపోయినప్పుడు, యవ్వనంలో బాల్యాన్ని మర్చిపోయినప్పుడు ఆధిభౌతిక దేహాన్ని విస్మరిస్తారు. ఎటువంటి వాసనలు లేకపోతే అసలు శరీరమే ఉండదు అని చెప్పడం అభిప్రాయం అక్కడ. ఈ శరీరం వచ్చింది కాబట్టి దుఃఖాలు. ఈ శరీరం ఎందువల్ల వచ్చింది అంటే అజ్ఞానం వల్ల వచ్చింది. కనుక ఈ శరీరము, ఆదిభౌతిక శరీరం, ఈ పాంచభౌతిక శరీరం నేను అనుకోవటం వల్ల ఈ కష్టాలు ఇంకా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మనం వెనక్కి వెళ్ళి, ఈ శరీరము నేను కాదు, ఈ ఇంద్రియాలు నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, ఈ బుద్ధి నేను కాదు, ఈ అహంకారము నేను కాదు, నేను శుద్ధాత్మ స్వరూపం, కేవల ఆత్మ చైతన్యమే నేను అనే భావన. ఆ భావన పెరిగినప్పుడు ఇక శరీరం అనే స్థితే ఉండదు వాళ్ళకి. ఒకవేళ అవతార పురుషులకు అలా శరీరం వచ్చినా కూడా ఆత్మ చైతన్యమే వచ్చింది కాబట్టి వారికి ఆ కష్టాలు, ఆ దుఃఖాలు అక్కడ తెలియవు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వాసన లేకపోతే శరీరం లేదు కాబట్టి ఆ వాసనల్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయండి, దాంతో కష్టాలు పోతాయి అని చెప్పినట్టు. ఏకత్రింశేద్య దివసే ప్రాప్త వయమిహాంబరే ప్రభాతే మోహితే దాస్యౌ మయైతే నిద్రయాధున. ఇప్పుడు 31 రోజులు గడిచాయి. ఏకత్రింశేద్య దివసే, 31వ రోజులో మనం ఉన్నాం. ఈ ప్రభాత సమయంలో మనం ఈ ఆకాశానికి వచ్చాం. ఇవన్నీ బ్రహ్మాండాలే,
ఒక శరీరం ఇంకొక శరీరానికి బ్రహ్మాండం. బ్రహ్మాండం అంటే ఎక్కడికో వెళ్ళి చూసేది కాదు. ఇవన్నీ కూడా ఈ జీవజాలం అంతా కూడా బ్రహ్మాండ జాలమే అని ఎన్నోసార్లు చెప్పారు. ఆ ఆకాశం నుంచి ఈ ఆకాశానికి వచ్చాం మనం అని. ఆకాశం అంటే ఆకాశం ఒకటే కదా ఆకాశం. ఈ ఆకాశానికి వచ్చామని ఎందుకంటుంది అంటే అభిప్రాయం అది. ఇప్పటికీ ఇన్ని రోజులు గడిచాయి, మనం ఈ ఆకాశానికి వచ్చాం. నీ దాసి ఈ చెలికత్తెలిద్దరూ కూడా నిద్రామోహితులయ్యారు. దీనికి కారణం నేనే. వీరిని నేను నిద్రలో పడేశాను. ఎందుకంటే వాళ్ళు చూడాలి అనే అభిప్రాయం ఈమెకి లేదు. ఇంకా ఇప్పుడే చూడకూడదు వాళ్ళు, దానికి ఇంకా సమయం ఉంది. వాళ్ళకి ఆ యోగ్యత ఉంటే అమ్మవారి దర్శనం అవుతుంది, లేదా దర్శనం కాదు. అందువల్ల అది నా సంకల్పం కాదు. అందువల్ల వీళ్ళిద్దరూ నిద్రపోతూ ఉన్నారు. ఇక్కడ ఇంకెవరు లేరు, ఉన్నవాళ్ళు వీళ్ళే. సేవకుల్ని పెట్టి తక్కిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇది అక్కడ జరిగింది. తదేహి యావల్లీలాజై లీలే సంకల్పలీలయ ఆత్మానం దర్శయావోస్యై వ్యవహార ప్రవర్తతాం. ఇప్పుడు మనమిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా, ఓ లీలా రా. ఇప్పుడు మనమిద్దరము కూడా ఈ ద్వితీయ లీలకు మన సంకల్ప ప్రభావంతో, ఈ రెండవ లీల ఇక్కడ కూర్చుని ఉంది కదా, ఆ విదూరథుడి లీల, ఈమెకి మన సంకల్ప ప్రభావంతో దర్శనమిద్దాం, ఈమెకి కనిపిద్దాం. మనం అనుకుందాం ఈమెకు కనిపించాలి అని, కనిపిస్తాం మనం. అలా మనమిద్దరము సంకల్పం చేద్దాము. ఆమెకు కనిపించేందుకు తగిన యోగ్యతానుసారంగా నువ్వు ప్రవర్తించు. సరస్వతి అమ్మవారికి ఆ శక్తి ఉంది, లీలాదేవికి ఆ శక్తి లేదు కదా, అందువల్ల చెబుతోంది. నేను అనుకుంటేనే వెంటనే కనిపిస్తాను, కానీ నువ్వు కూడా అంత గట్టిగా అంత దృఢంగా సంకల్పం చేయాలి, నేను కనిపించాలి అని. అప్పుడు మనం ఇద్దరము ఆమెకు కనిపిస్తాం. కాబట్టి దానికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించు అని సరస్వతి అమ్మవారు చెప్పింది లీలాదేవికి. అప్పుడు ఆవాం తావదిమే లీలా పశ్యత్విత్యేవ చింతితే జ్ఞప్త్యా దేవ్యా తతస్తత్ర దృశ్యే దీప్తే బభూవతు. కథని వశిష్ఠులు వారు చెప్తున్నారన్నమాట. మమ్ములను మా ఇద్దరిని కూడా ఈ విదూరథ లీల చూడాలి అని ఎప్పుడైతే వాళ్ళు సంకల్పించారో, ఆ జ్ఞప్తిదేవి సంకల్పించిందో, అప్పుడు వారిద్దరూ కూడా ప్రకాశిస్తూ ఆ విదూరథ లీలకి కనిపించారు. అప్పటి వరకు సూక్ష్మంగా ఉన్నారు. వారిద్దరి దర్శనం ఆమెకు అయింది. ఆమె అక్కడ కూర్చుని ఉంది, ఆ పద్మరాజ కళేబరం పక్కన కూర్చుని ఉంది. ఆమెకి వీళ్ళిద్దరూ దర్శనం ఇచ్చారు, కనిపించారు. సా విదూరథ లీలాథ సమాకుల విలోచన గృహమాలోకయామాస తత్తేజ పుంజభాస్వరం. అప్పుడు ఎలా ఉంది అంటే, ఆమె దర్శించినప్పుడు కేవలం వారు కనిపించడం మాత్రమే కాదు, వారి తేజస్సుతో ఆ ఇల్లంతా కూడా ప్రకాశిస్తోంది. అటువంటి తేజస్సు అది. ఆనందం కలిగినప్పుడు ఏదైనా మనకి సంతోషంగానే ప్రకాశంగానే కనిపిస్తుంది. అలా ఆ దేవతా దర్శనం అనేది ఒక అతీంద్రియ ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఇల్లంతా వెలిగిపోయినట్టుగా కనిపించింది ఆమెకి, గృహమంతా ప్రకాశిస్తూ ఉన్నట్టుగా. ఆ విదూరథుడి లీల, ఆమెను ద్వితీయ లీల అంటారు ఇక్కడ. ప్రథమ లీల పద్మరాజు భార్య, ద్వితీయ లీల విదూరథ లీల. ఆ ద్వితీయ లీల ఇంటిలో ఆ నాలుగు దిక్కుల్ని చూస్తూ ఉన్నది. ఆహా, ఇదెంత ప్రకాశిస్తోంది. ఆశ్చర్యం, అప్పటి వరకు లేని ప్రకాశం అప్పుడు ఉన్నట్టుండి ఆమె కనిపించింది వీళ్ళ దర్శనంతో పాటుగా. ఆ వెలుగు నిండింది అని. చంద్రబింబాదివోత్కీర్ణం ధౌతం హేమద్రవైరివ జ్వాలయా ద్రవశీతాయా తత్ప్రభాద్రవభిత్తిమత్ గృహమాలోక్య పురతః లీలా జ్ఞప్తి విలోక్యతే ఉత్థాయ సంభ్రమవతి తయోః పాదేషు తాపతత్. అది తయోః పాదేషు సాపతత్. అది సామాన్యంగా లేదు ఇల్లు. ఎలా అయిపోయింది అంటే, ఆ ఇల్లంతా కూడా చంద్రమండలం నుంచి పడినట్టుగా ఉంది. ఏదో స్వర్గం నుంచి జారి పడింది అంటారే, అలా చంద్రమండలం నుంచి దిగి వచ్చినట్టుగా ఉంది ఇది. అప్పటి వరకు ఉన్న ఇల్లే వేరు, ఇప్పుడు ఉన్న ఇల్లే వేరు. అలా మారిపోయింది దాని కళ. అందుకనే ఒక చిన్నదైన పూజాగది ఉన్న ఇంటికి ఉన్న కళ, అసలు ఏ దేవస్మరణ లేక ఏ దీపారాధన లేకుండా ఉన్న ఇంటికి కళ చాలా వ్యత్యాసంగా ఉంటుంది. ఏదో ఆ కట్టినవాడి ప్రభావమో, ఈ యజమాని ఎప్పుడో చేసుకున్న పుణ్యమో, కొన్ని సంవత్సరాలు అందులో ఏదో కళ ఉంటుంది. తర్వాత దైవ చింతన లేని ఇల్లు అది కళావిహీనం అయిపోతుంది. ఆ దేవతామూర్తికి, ఆ విగ్రహానికి, ఆ ఫోటోకి కానీ, ఆ స్వరూపానికి కానీ అంత ప్రభావం ఉంది. ఇది మహర్షులు దర్శించిన రూపం కదా. అందువల్ల ఏదో ఒక చిన్నదైన దేవతామూర్తి, దేవతా ఫోటో, సద్గురు ఫోటో పెట్టుకోవాలి. మనం పెట్టి అర్చన చేయాలి. దీపారాధన ప్రతిరోజు చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఇల్లు కళకళగా ఉంటుంది.
ఏవో కష్టాలు వచ్చినా కూడా అవి పోతాయి. ఆ ఇంటిలో కళ ఉంటుంది, జీవ కళ ఉంటుంది. అలా ఆ ఇల్లంతా కూడా మారిపోయింది. ఆ దేవతా దర్శనం అవుతూనే ఆమెకి ఆ చంద్రమండలం నుంచి వచ్చిన ఇల్లులాగా కనిపిస్తోంది. బంగారు రసంతో ఆ ఇల్లంతా కడిగారా అన్నట్టుగా ఉందిట. పెయింట్ వేయిస్తారు కదా మనం, వైట్ పెయింట్ వేయించండి అని, అట్లా బంగారు పూత పూసినట్టుగా ఉంది ఇల్లు. అంత వెలిగిపోతోంది. అటువంటి శోభ ఆ ఇంటిలో. వారి వెలుగు అనే చల్లని ప్రవాహంతో గోడలు పూయబడినట్లుగా ఉంది. వారి ప్రభ, ఆ వెలుగు అదే ఒక చల్లని కిరణం. ఆ కిరణంలాగా దాంతో పూసారా ఇల్లంతా అన్నట్టుగా అద్భుతంగా ఉంది. ఆ ప్రవాహంలో, ఆ వెలుగు అనే ఆ ప్రభా ప్రవాహంలో ఉంది ఆ ఇల్లంతా కూడా. లీల వారిని సంతోషంతో చూసి వారి పాదాలపై పడింది, నమస్కారం చేసింది. ఆహా, ఇటువంటి దర్శనం కదా నాకు అయింది, ఎంత అదృష్టం నాది అని వాళ్ళ భక్తితో పాదాల మీద పడి నమస్కారం చేసింది. మజ్జయాయ ఆగతే దేవ్యౌ జయతాం జీవనప్రదే ఇహ పూర్వమహం ప్రాప్త భవత్యోర్మార్గశోధిని ఇత్యుక్తవత్యాం తస్యాం మానిన్యో మత్తయౌవనా ఉపావిశన్ విష్టరేషు లతా మేరు శిరస్వివ. ఓ దేవతలారా, ఓ అమ్మలారా, మీరు నాకు కనిపిస్తున్నారు. ఎందుకు కనిపించారు అంటే, మీరు నా మేలు చేయటానికి నాకు కనిపించారు. జయం అంటే నాకు మంచిది, నాకు మేలు కలగాలి అని మీరు దర్శనం ఇచ్చారు. మీ దర్శనం చేసుకోవటం వల్ల నాకు సర్వశుభాలు కలుగుతాయి. మీరు నాకు ప్రాణదాతలు, జీవనప్రదే. భగవంతుడు ఇచ్చిన జీవనం కదా ఇది. మీరు నాకు ప్రాణదాతలు. మీ సేవకురాలైన నేను మీకంటే ముందుగానే ఇక్కడికి వచ్చాను. మీ సేవకురాలుగా అక్కడ ఉన్నాను, నాకు గుర్తుంది. మీకన్నా ముందే ఇక్కడికి వచ్చాను అని లీల వారిని ఆహ్వానించి, అంటే ఇంటికి వచ్చి ఉన్నారు వారు, కానీ మనం ఆహ్వానం పలకాలి. ఎప్పుడూ ఉన్న దేవుడికి ఆహ్వానం ఏమిటి అంటే, అది ఒక గౌరవాన్ని చూపించటం. ఆయనకి ఆహ్వానం మానసిక పూజ అని ఉంది. ఆ మానసిక పూజలో అంతటా ఉండేవాడికి ఆహ్వానం ఏమిటి? ఆవాహయామి అంటారు. ఆవాహనం ఏమిటి ఆయనకి అనే ప్రశ్న వస్తుంది. కానీ అలా చేస్తే అది ఒక ఆరాధన సంప్రదాయం అది. అందువల్ల వారిని ఆహ్వానించింది. వారు మేరు శృంగంలో లతలలాగా సింహాసనాల మీద కూర్చున్నారు అని వర్ణించారు. తరువాత సరస్వతి అమ్మవారు అన్నది లీలతో, సుతే వద కథం ప్రాప్త త్వమిమం దేశమాదితః కిం వృత్తంతే త్వయా దృష్టం కిమివా ధ్వనికుత్రవా. ఓ అమ్మాయి, నువ్వు ఇక్కడికి ముందుకు ఎలా వచ్చావు? నువ్వు ఇక్కడికి ఎలా ప్రయాణం చేసి వచ్చావు? నీ కథ ఏమిటి? దారిలో ఎక్కడెక్కడ ఏమేమి చూసి వచ్చావు నువ్వు? ఆ నీ కథనంతా కూడా ముందు నుంచి చెప్పు అని సరస్వతీదేవి అడిగింది. అప్పుడు ఆ విదూరథ లీల చెప్తుంది. దేవి తస్మిన్ ప్రదేశే సా జాతమూర్ఛా తదాభవం ద్వితీయేందో కలేవాహం కల్పాంతజ్వాలయా హత నచేతితం మయా కించిత్ సమం విషమమేవ చ తతస్తరలపక్ష్మాంతే వినిమీల్య విలోచనే తతో మరణమూర్ఛాంతే పశ్యామి పరమేశ్వరి యావదభ్యుదితాస్మ్యాషు ప్లుతా చ గగనోదరే భూతాకాశే నిలరథం సమారూఢాస్మ్యహం తతః ఆనీతా గంధలేఖేవ తేనేహమిమమాలయం భూతాకాశే అనిలరథం సమారూఢాస్మ్యహం తతః. ఆ విదూరథ లీల చెప్తోంది అమ్మవారికి, ఓ అమ్మ, నేను అక్కడ ఆ విదూరథుడి ఇంటిలో కల్పాగ్ని వల్ల కాల్చబడిన ద్వితీయ చంద్రలేఖలాగా మూర్ఛపోయాను. అది మాత్రం నాకు తెలుసు. అక్కడ ఏమైంది అంటే, కల్పాంతంలో ఎలాగైతే చంద్రలేఖ కాలిపోతుందో అలా నేను మూర్ఛలోకి పడిపోయాను. అప్పుడు నాకు ఇది అది అనే జ్ఞానమే లేకుండా పోయింది. అంటే ఈ చూసే జగత్తంతా కూడా లయించిపోయింది నా విషయంలో. ఓ పరమేశ్వరి, తరువాత నేను కళ్ళు మూసుకున్నాను. మరణమూర్ఛానంతరం తేరుకుని చూశాను. అప్పుడు నేను ఆకాశంలో ఎగురుతూ ఉన్నాను. ఇది నాకు కలిగిన అనుభవం. తరువాత ప్రాణవాయువు అనే రథాన్ని ఎక్కి ప్రయాణం చేసి వచ్చావు కదా. ఎలా వచ్చాము అంటే, ఆ ప్రాణవాయువు రథాన్ని ఎక్కి వచ్చాను. ఆ ప్రాణవాయువు అనే రథాన్ని ఎక్కి గంధకణంలాగా ఇక్కడికి వచ్చాను. ఆ గంధపు వాసన ఎలాగైతే గాలితో పాటుగా వస్తుందో, లేదా ఆ గంధ కణం ఎలాగైతే వస్తుందో అలా నేను అక్కడి నుంచి ప్రయాణం చేసి వచ్చాను.
ఆ ప్రాణవాయు రథమే నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. ఇది జరిగింది నా ప్రయాణం. దేవి పశ్యామి సదనం నాయకేనాభ్యలంకృతం దీప్తదీపం వివిక్తంచ మహార్హ శయనాన్వితం. ఇక్కడికి వచ్చాను కదా, వచ్చి చూస్తే ఇక్కడ ఈ గృహము యజమానితో కలిసి దీపాలతో ప్రకాశిస్తూ నిర్జనంగా విలువగల పాన్పులతో కూడి ఉండటాన్ని చూశాను అని అంటూ పతిమాలోకయామీమం యావదేశ విదూరథ. ఇన్ని చూశాను. ఇక్కడే విచిత్రం, విదూరథుడి ఆ జన్మ నుంచి నేను ఇక్కడికి వచ్చాను. వచ్చి ఈయన చూశాను. ఇక్కడ ఉన్నది పద్ముడు. ఈ పద్ముడు అనే సంగతి ఆమెకు తెలీదు. ఆమె అనుకుంది ఈయన విదూరథుడే అని. తన భర్త ఇక్కడ ఉన్నాడు, ఆ జన్మలో చూసిన ఆయనే ఇక్కడ ఉన్నాడు అని అనుకుంది. అలాగే ఉన్నాడు కదా అచ్చు. అందువల్ల ఈయన్ని చూసి నేను విదూరథుడు అని అనుకున్నాను. ఇక్కడ నా భర్త అయిన ఈ విదూరథుడిని చూశాను. శేతే కుసుమ గుప్తాంగ మధు పుష్పవనే యథ. ఇక్కడ పుష్పోద్యానవనానికి అధిపతి అయిన వసంతుడిలాగా ఈయన ఆ పుష్పాలతో కప్పబడి ఉండటాన్ని చూశాను అని అంటూ అథ సంగ్రామ సంరంభ శ్రమార్తోయం స్వపిత్యలం ఇతి నిద్రామయాసేయం దేవేశ్వరి నవారిత. ఓ అమ్మ ఈశ్వరి, దేవేశ్వరి, దేవతలకందరికీ అధిపతి, వాళ్ళందరినీ నడిపించేది, జ్ఞానాన్ని ఇచ్చి. అటువంటి ఓ తల్లి, నేను ఈయన చూశాను కదా, ఈ విదూరథుడు యుద్ధంలో బాగా అలసిపోయి పడుకున్నాడు. ఈయన పాపం ఈయన్ని లేపకూడదు అని అనుకుని అలాగే వచ్చి కూర్చున్నానంత. ఈయన్ని లేపలేదు నేను. స్వపిత్యలం ఇతి నిద్ర మయాసేయం దేవేశ్వరి నవారిత. అనంతరమిదం దేశం ప్రాప్తే దేవ్యా విమేత్వితి యథానుభూతం కథితం మదనుగ్రహకారిణి. అమ్మా, నువ్వు నన్ను అనుగ్రహించాలనే ఇక్కడికి వచ్చావు, అడిగావు నా కథని, ఆ కథనంతా కూడా నీకు చెప్పాను. ఇంతలో నేను ఆయన పక్కన కూర్చుని ఆయనకి సేవలు చేస్తూ ఉండగా మీరు ఇక్కడికి వచ్చారు. నన్ను అనుగ్రహించేందుకే వచ్చావమ్మా నువ్వు. నేను అనుభవించినదంతా కూడా నీకు యథాతథంగా చెప్పాను. నువ్వు అడిగావు, దాన్ని నేను యథాతథంగా చెప్పాను అని ఆ లీలాదేవి చెప్పింది. అప్పుడు సరస్వతి అమ్మవారు అంటుంది, హే హంసహారిగామిన్యౌ లీలే లలితలోచనే ఉత్థాపయామో నృపతిం శవతల్పతలాదిమం. అప్పుడు ఆ సరస్వతీదేవి, హంస వంటి నడకలు కలవారు మీరిద్దరూ కూడా, అందమైన కన్నులు కలవారు. ఇది చాలా ప్రధానమైన లక్షణం కాబట్టి అలా చెప్తారు. ఆ కావ్యంలో ఒక గుణం అది. అంటే మరీ వేగంగా నడవకూడదు, మరి మెల్లగాను నడవకూడదు, మధ్యమంగా నడవాలి, అది ఆరోగ్యానికి మంచిది అని. అలా నడవటం ఒక ఆరోగ్య సంకేతం, అది మంచి శుభ లక్షణం. కళ్ళు కూడా విశాలంగా ఉన్నాయి అని చెప్తారు. విశాలాక్షి అంటే స్వామిజీ వారు ఒక కీర్తన, విశాలాక్షి విశాలాక్షి పాహిమాం. అందులో విశాలం అంటే ఏమిటి, కన్ను అంటే ఏమిటి, ఆమె కళ్ళు ఎందుకు విశాలంగా ఉన్నాయని చెప్పారు. అది చాలా అద్భుతమైన భజన. అది చదవండి. ఇది పాడుతున్నారు, భజన పాడుతున్నారు, దాంతోపాటు అర్థం కూడా తెలుసుకోండి, చాలా మంచిది. మనం కూడా భక్తిమాల్లో భజన యోగ సిద్ధి అని ఒక్కొక్క భజనకి అర్థం తెలుసుకుంటున్నాం కదా, తెలుసుకోవాలి. భజన అర్థం తెలుసుకోండి, చాలా అద్భుతమైన భజన అది. లలిత లోచనే, విశాలమైన లోచనాలు కళ్ళు కలవారు మీరిద్దరూ కూడా. శవశయ్యి ఎందు పడుకున్న ఈ రాజును నేను లేపుతాను, మనం లేపుదాము అని చెప్పింది. మనం లేపుదామంటే మనకు ఆ శక్తి ఉంది కాదు, ఆవిడ ఒక సంస్కారం. లేపేది తనే, తనకే ఆ శక్తి ఉంది, ఆ శవంలో జీవాన్ని నింపే శక్తి తనకే ఉంది. కానీ మనం లేపుదామని ఒక సంస్కారంతో చెప్పింది. నేనే చేశానని అనకూడదు, మేము చేశాము అని అనాలి, అది సంస్కారం. అందరినీ కలుపుకొని, చేసింది తాను ఒక్కడే అయినా కూడా ఒక గుంపుగా ఉన్నప్పుడు ఆ గుంపునంతా కలుపుకొని మేమందరము చేశాము, అది నిజమైన లీడర్షిప్ అని అంటారు. ఆ లక్షణం, అది గుణం. మేమందరము కలిసి చేశామంటే వాళ్ళ సహాయం ఎప్పుడైనా అవసరమైతే అప్పుడు లభిస్తుంది. అలా మనం ఉత్థాపయామః, ఈ పడుకున్న ఈ పద్మరాజుని లేపుదాము, ఇంట్లో చైతన్యాన్ని నింపుదాము అని అనేది. ఇత్యుక్త్వా ముముచే జీవమామోదమివ పద్మిని ససమీరలతాకార తన్నాసా నికటం యయౌ ఘ్రాణకోశం వివేశాంతః వంశరంధ్రమివానిలః స్వవాసనాశతాన్యంతః దధదబ్ధిర్మణీనివ అని చెప్పి పద్మిని సౌరభాన్ని విడిచిపెట్టినట్టుగా, పద్మిని అంటే పద్మం, దాన్నే స్త్రీలింగంలో చెప్తే పద్మిని అవుతుంది. పద్మం ఆ గంధాన్ని విడిచినట్టుగా,
అప్పటి వరకు తన చేత నిరోధించబడిన విదూరథుని ప్రాణాన్ని అంటే జీవకళను జ్ఞప్తిదేవి విడిచిపెట్టింది. అప్పటివరకే అక్కడ ఉండు, నేను పిలిచాకరా అన్నది అంతే. అక్కడ ఉన్నాడు ఆ విదూరథ జీవుడు. అప్పుడు వాడిని ఆ గేట్లు ఎత్తింది, వాడు వచ్చాడు, ఆ జీవకళ వచ్చింది. అట్లా విడిచిపెట్టగా వాయులతను పోలిన ఆ జీవుడు ఎలా ఉన్నాడు అంటే ఒక పద్మకోశ ప్రతీకాశకం హృదయంచాప్యధోముఖం. ఇక్కడ నారాయణ సూక్తంలో వర్ణిస్తారు. ఎలా ఉన్నాడు అంటే ఒక సన్న తామర తూడలాగా, వాయులతలాగా. అది ఒక వాయులత చిన్నది, అది కనిపించేది కాదు, సూక్ష్మాతి సూక్ష్మమైంది. వాయులతని పోలిన ఆ జీవుడు ఆ శవం యొక్క నాసారంధ్రాన్ని సమీపించి ఇక్కడికి వచ్చాడు, ముక్కు దగ్గరికి. ఆ జీవుడు ఎలా ఏ ఏ ఇంద్రియాలతో వెళ్తాడు అని చాలా అద్భుతమైన వర్ణన భాగవతంలో ఉంది. ఉపనిషత్తులో ఉన్నదాన్ని భాగవతంలో చెప్పారు. ఆ జీవుడు ఎలా ఎలా ప్రవేశిస్తాడు అని ఆయా సంస్కారాలను బట్టి కొన్ని ఇంద్రియాల ద్వారా ఆ శరీరంలోకి ప్రవేశిస్తాడు అని చెప్పారు. ఇది మళ్ళీ ప్రాణం వచ్చింది, వీడు నాసారంధ్రం ద్వారా వెళ్తూ ఉన్నాడు. ఆ సంస్కారం ఆయనకి అట్లా ఉంది. శవం యొక్క నాసారంధ్రాన్ని సమీపించి గాలి వెదురు రంధ్రంలోకి ప్రవేశించినట్లుగా అందులోకి ఆ శరీరంలోకి ఆ విదూరథ జీవుడు ప్రవేశించాడు. పేరు వేరే, విదూరథ జీవుడు, పద్మజీవుడు, వశిష్ఠ జీవుడు పేరు వేరే, కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఉన్నది ఆ జీవశక్తి, జీవకళ అంతా ఒకటే. విదూరథ జీవ అని ఎందుకు చెప్పారంటే అర్థమయ్యేందుకోసం. మనమే ప్రయాణం చేస్తూ వస్తున్నాం, ఈ జీవుడు మనమే, కానీ వీడికి ఆయా ఇళ్ళు మారినప్పుడల్లా, ఆయా శరీరాలు మారినప్పుడల్లా పేర్లు మారిపోతూ ఉంటాయి. అలాగే విదూరథుడు ఇంట్లో ఉన్నప్పుడు విదూరథ జీవ అని పేరు వచ్చింది. అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి ఈయన్ని విదూరథ జీవ అని అంటున్నారు. ఇప్పుడు ఆ విదూరథ జీవుడు ఆ నాసారంధ్రం ద్వారా వెదురు రంధ్రంలోకి గాలి ప్రవేశించినట్లుగా ఆ శవ శరీరంలోకి ప్రవేశించాడు. సముద్ర మధ్యంలో వందల కొద్ది మణులు ఉన్నట్టుగా ఆ జీవుని యందు వాసనలు ఉన్నాయి. ఆ వాసనలతో ప్రవేశించాడు కనుక ఓహో నేను పద్మరాజుని అని లేవంగానే అనుకుంటాడు. ఈ వాసనలు మనలో లేకపోతే నిద్ర నుంచి లేవంగానే మన పేరు మనకు గుర్తురాదు. ఈ వాసనలు ఉన్నాయి మనలో బలంగా. పడుకున్నాము, మర్చిపోయాం, అసలు ఆ పట్టింపే లేదు మనకి. లేవంగానే ఏమి ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సిన పని లేదు. అయ్యో నేనేమిటి చూసుకోవాలి ఫోన్లో అనే పరిస్థితి లేదు మనకి. వెంటనే గుర్తొస్తుంది. మేలుకుంటే గుర్తొచ్చిందా, మేలుకు కన్నా ముందే గుర్తొచ్చిందా చెప్పలేం. అలా అంత వాసనలతో ఉన్నాం మనం. ఆ వాసనలతో సముద్రం మణులతో నిండినట్టుగా ఆ జీవుడు వచ్చి చేరాడు. ఆ జీవకళ గాలిలాగా కంటికి కనిపించకుండా ఉన్నప్పటికీ రాగాది వాసనలతో చిగురించిన లతలాగా ఉన్నాడు. అందుకనే వాయులత అన్నారు. ఆయన గాలిలాగా కనిపించకుండా ఉన్నాడు, కానీ ఆయనలో వాసనలు మాత్రం ఇవి లతల్లాగా ఉన్నాయి. అందువల్ల చిగురించిన లతలాగా ఉన్నాడు. ఆ జీవుడు మళ్ళీ చిగురించాడు. అంతస్థ జీవం వదనం తస్య తత్కాంతి మాయజౌ పద్మస్యావగ్రహే పద్మం సువృష్ట ఇవవారిడి. అతడి ముఖంలో జీవుడు ప్రవేశించగా అనావృష్టి సమయంలో వర్షం కురిసినట్టుగా కురిసినప్పుడు పద్మము కాంతితో ఎలాగైతే వెలిగిపోతుందో అలా అతడి ముఖం కాంతితో నిండిపోయింది. అప్పటి వరకు నిర్జీవమైన శరీరం అది ఇప్పుడు సజీవమైంది కాబట్టి ఆ జీవమే మనలో కళని నింపేది కాబట్టి ఆ కళతో అతడి ముఖము నిండిపోయింది. క్రమాదంగాని సర్వాణి సరసాని చకాశిరే తస్య పుష్పాకర ఇవ లతా జాలాని భూభృత. క్రమంగా ఆ రాజు యొక్క అవయవాలన్నీ వసంతకాలంలోని కొండమీది లతలాగా మనోహరంగా ప్రకాశించాయి. ఇక ఎప్పుడైతే ముఖం జీవుడితో ప్రవేశించిందో, ఆయన ఆ నాసారంధ్రం ద్వారా ప్రవేశించాడో ఆ శవంలోకి, ముఖంలో కాంతి, అవయవాల్లో కదలిక ఇవన్నీ కూడా ఆయనలో వస్తూ ఉన్నాయి. అథా బభౌ కళాపూర్ణ సరాకాయామివోడురాట్ భాసయన్ భువనం భూరి వదనేందు మరీచిభి స్ఫురయామాస సోంగాని రసవంతి మృదూని చ కనకోజ్వల కాంతిని పల్లవానీవ మాధవ. అనంతరం ఆ రాజు పూర్ణచంద్రుడిలాగా ముఖకాంతితో జగత్తును ప్రకాశించేటట్లు చేస్తూ ఉండగా అందమైనవి, మృదువైనవి, బంగారు కాంతులతో ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉన్నవి అయిన అతడి అవయవాలు వసంతకాలంలోని చిగురాకుల్లాగా మెల్లగా కదిలాయి, చిగురించాయి. తర్వాత ఆ చిగురు కదిలింది.
ఆ చిగురాకులు కదిలినట్టుగా ఆయన శరీరంలో కదలిక వచ్చింది. మెల్లగా కదులుతున్నాడు. అదిగో అదిగో వేలు కదిలింది, అదిగో అదిగో చెయ్యి కదిలింది, అదిగో కాలు కదిలింది, అదిగో తల కదిలింది, అదిగో మనిషే కదిలాడు. అలా చిగురాకులన్నీ కదిలినట్టుగా ఆ శరీరంలో అవయవాలన్నీ కూడా కదిలాయి. ఉన్మీలయా మాసదృశౌ విమలాలోల తారకే హరిణ్యౌ సుభగా భోగే చంద్రార్కౌ భువనం యథ. ఈ జగత్తు అంటే విరాట్ పురుషుడు అని వ్యాఖ్యానంలో చెప్పారు. విరాట్ పురుషుడు సూర్యచంద్రులు అనే తన కన్నులను తెరిచినట్టుగా ఆ రాజు నక్షత్రాల శోభతో వెలుగుతూ ఉన్నవి, సౌభాగ్య లక్షణాలు కలవి, అందమైనవి, విశాలమైనవి అయిన ఆ కళ్ళను ఆయన తెరిచాడు. మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. ఇది పూర్తిగా సంకేతం. కళ్ళు తెరిచాడా, కళ్ళు తెరిచాడంటే పూర్తిగా జీవకళ నిండింది అని. అందుకనే కళ్ళు మూయద్దు అంటూ ఉంటారు. మేల్కునే ఉండు. కళ్ళు మూస్తే నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వస్తే ఏమైపోతుందో భయం. మేల్కుని ఉంటే వాడు ఆ మనశ్శక్తితో జీవశక్తిని పట్టి ఉంచగలడు. నిద్రలోకి వెళ్ళిపోతే ఇక వాడి అధీనంలో ఉండదు, మనస్సు వెళ్ళిపోతుంది. కాబట్టి నిద్రలో జీవుడు వెళ్ళిపోతాడు. అందువల్ల మేల్కుని ఉండు అంటూ ఉంటారు. అదే ఇంజక్షన్ ఇచ్చి నిద్ర వచ్చేలాగా చేస్తారు, అది వేరే విషయం. అది స్వప్రయత్నంతో వచ్చింది కాదు కదా, అది అప్రయత్నంగా వచ్చింది. అది కనుక అప్పుడు మనస్సు పనిచేసినట్టే లెక్క. ఆ ఆపరేషన్ సమయంలో కూడా కొంతమంది జై గురుదత్త అంటారు, అది వేరే విషయం. అని అట్లా పట్టి ఉంచుతారు. కానీ మనం అట్లా పడుకుంటే ఆ ప్రమాదాల్లో అప్పుడు ఇంకా జీవుడు పోయే అవకాశం ఎక్కువ అని. అలా కళ్ళు తెరిచాడంటే ఓహో బతికాడు, వీళ్ళు ప్రాణం ఉంది. ఆ కళ్ళు తెరిచి ఆయన చూశాడు. ఉత్తస్థౌ ప్రోల్లసత్కాయో వింధ్యాద్రిర్వృద్ధిమానివ ఉవాచక స్థిత ఇతి ఘన గంభీర నిస్వనం. లేచాడు కదా రాజుగారు. వాసనలు సామాన్యంగా ఉంటాయి రాజుగారివి. లేచాడు. తరువాత పెరుగుతున్న వింధ్య పర్వతంలాగా ఆయన ప్రకాశిస్తున్న శరీరం కలవాడై ఆ రాజుగారు పడుకోబెట్టిన దాని నుంచి లేచి మేఘ గంభీర ధ్వనితో ఎవరక్కడా అన్నాడు. రాజుగారి కదా లేవంగానే ఆయనకి ఇప్పటివరకు జరిగింది, పోయిచ్చాను, ఇవన్నీ తెలియదు ఆయనకి. ఏదో నిద్రపోయి లేచాను అనుకున్నాడు ఆయన. ఎవరక్కడా అన్నాడు. అంటే అప్పుడు లీలాద్వయ మథాస్యాగ్రే ప్రోవాచాదిష్యతామితి సదదర్శ పురోనమ్రం లీలాద్వయమివ స్థితం సమాచారం సమాకారం సమరూపం సమస్థితి సమవాక్యం సమోద్యోగం సమానందం సమోదయం కాత్వం కేయం కుతశ్చేయం ఇత్యాహ సవిలోకయన్ తస్మై లీలాహ హే దేవ శ్రూయతాం యద్వదామ్యహం. అప్పుడు ఆ లీల ఇద్దరు కూడా ముందుకు వచ్చి ఆజ్ఞాపించండి రాజా అన్నారు. ఎవరక్కడ అన్నాడు కదా, వీళ్ళిద్దరూ ముందుకు వచ్చారు. వచ్చి ఏమిటి ఆజ్ఞ? అప్పుడు ఆ విదూరథుడు వాళ్ళని చూస్తే ఎలా ఉన్నారు అంటే ఆచార వ్యవహార రూప మర్యాద వాక్య ప్రయత్న ఆనందాలతో సమానంగా ఉన్నారు. ఏ తేడా లేదు వాళ్ళిద్దరికీ. అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. వాళ్ళు కవల పిల్లలైన మార్పులు ఉంటాయేమో, కానీ పెరిగే కొద్దీ వాళ్ళలో మార్పులు వచ్చేస్తాయి. కానీ వీళ్ళిద్దరూ మాత్రం అలాగే ఉన్నారు, ఒకే రకంగా ఉన్నారు. ఇద్దరు కూడా సమానంగా ఉన్న ఆ లీలలిద్దరూ తన ఎదుట వినయంగా ఉండటాన్ని చూశాడు. చూస్తూ నువ్వెవరు ఈమెవరు అన్నాడు. ఒకతే ఉంటే ఆహా నువ్వు బాగున్నావా, నేను ఎన్ని రోజులైంది నిద్రపోయానేవాడు. ఇద్దరు ఉన్నారు కాబట్టి నువ్వెవరు ఎవరు భార్యో తెలియదు, ఎవరు కొత్తగా వచ్చారో తెలియదు. నువ్వెవరు ఈమెవరు, మీ ఇద్దరి కథ ఏమిటి అన్నారు. ఇద్దరు కనిపిస్తున్నారు ఏమిటి నాకు అని ఆశ్చర్యంగా. అప్పుడు ఆ పూర్వలీల దేవా నేను చెప్పేది వినండి అని ప్రారంభించింది. పూర్వలీల అంటే పద్మరాజ భార్య. మహిళా తవ లీలాహం ప్రాక్తని సహధర్మిణి వాగర్థస్యేవ సంపృక్త స్థిత సంశ్లేషశాలిని. కాళిదాసు గారికి ఒక ఆలోచన అందించారు వాల్మీకి మహర్షి. ఇక్కడ మహిళా తవ లీలాహం ప్రాక్తని ధర్మ సహధర్మిణి, నేను మీ మొదటి భార్యను. వాక్కు అర్థంతో కలిసి ఉన్నట్లుగా నేను మీతో ఎల్లప్పుడూ కలిసి ఉండేదాన్ని. ఇది వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఇది పిల్లలకి అందరికీ నేర్పించాలి. వాక్కు అర్థం, ఏం మాట్లాడుతున్నాం దానికి అర్థం ఏమిటి ఇది తెలియాలి, ప్రపంచం అర్థమవుతుంది. వాగర్థావివ సంపృక్తౌ, భార్యాభర్తలు ఎట్లా ఉండాలి, దాంపత్యం ఎట్లా ఉండాలి అంటే వాగర్థాల్లాగా కలిసిపోయి ఉండాలి. మాట్లాడుతూ ఉండగానే అర్థమైపోతుంది మనకి. మాట్లాడిన తర్వాత ఏదో తెలుసుకుని అర్థం చేసుకోవటం కాదు కదా, మాట్లాడుతూ ఉండగానే అర్థమైపోతుంది. ఎలా వాక్యము అర్థము కలిసి ఉన్నాయో
అలా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. అటువంటి జగతఃపితరవు ఆది దంపతులకు తల్లిదండ్రులకు నమస్కారము. ఎంత అద్భుతం! దానికి ఇక్కడ అందించారు వాల్మీకి మహర్షి. వాగర్థస్యేవ సంపృక్త, అవే ఉన్నాయి చూడండి. వాగర్థావివ సంపృక్తౌ, వాగర్థ తర్వాత ఇంకా సరే ఆయన పెంచుకున్నారనుకోండి. ఈ సంపృక్త వాగర్థ పదాలు ఇక్కడవే. ఇది కాళిదాసు తీసుకున్నాడు. అందుకనే వాల్మీకి మహర్షి ఆదికవి. ఆదికవి చిన్న పదం ఆయనకి. ఆదికవి అని పిలిస్తే అవమానం. ఆయనేం అనుకోడు, కానీ మనం ఆదికవి కన్నా పెద్దవాడు. బ్రహ్మ ఆయన, సాక్షాత్ అంటే కవి బ్రహ్మ ఆయనంత. అటువంటి కవిత్వం ఆయనది వాల్మీకి మహర్షి అంటే. ఇక్కడ చెప్పారు వాగర్థస్యేవ సంపృక్త స్థిత సంశ్లేషశాలిని. ఇంకా అక్కడికన్నా కూడా విశేషాలు చెప్పారు. సంశ్లేషం అని కూడా చాలా ప్రధానం కదా, సంశ్లేషం దాంపత్యంలో, అది విశేషం. ఈ ద్వితీయ లీల కూడా మీ భార్యయే. ఇయం లీలా ద్వితీయాతే మహిళా హేళయామయ ఉపార్జిత త్వదర్థేన ప్రతిబింబమయి శుభ. ఈమె కూడా నీ భార్యయే. ఈమె ఎలా నా భార్య అయింది? 2 పెళ్ళిళ్ళు చేసుకున్నానా? లేదే, నాకు అలా గుర్తులేదే అని అంటాడేమో అని ఆవిడ చెప్తోంది. ఏమని? మీకోసమే, అంటే మీ ఆనందం కోసమే నా ప్రతిబింబమైన ఏమని నేను కల్పించాను, సంపాదించి తెచ్చాను మీకోసం. ఇది ఆమె చెప్పిన మాట. అది అలా ఎవరు ఇంకో భార్యను పట్టురాకూడదు. పట్టురాలనుకోండి, ఇది వేరే విషయం. కానీ ఇక్కడ కథ వేరే. లీలాదేవి ఇంకో భార్యను పట్టుకొచ్చింది భర్త గారికి, మనం ఒప్పుకోవాలేమో అనే అభిప్రాయం కాదది. ఇక్కడ విషయం తెలుసుకోవాలి మనం. అది అసలు ఆ లీల లేనే లేదు. ఆమెకి శరీరం అనేదే లేదు. ఉన్నది ఒకే లీల కదా. ఆ శరీరాన్ని బూడిచ్చేసేసారు కదా. మరి అయితే ఉన్నది ఒకతే. కానీ ఇద్దరు ఆయన సంస్కారంతో కనిపిస్తున్నారు అంతే. అది మనం అర్థం చేసుకోవాలి. శిరోభాగోపవిష్టేయం పాహి హైమమహాసనే ఏషా సరస్వతీదేవ త్రైలోక్య జననీ శివ అస్మాకం పుణ్య సంభారై ఇహ సాక్షాదుపాగత అనయేమే పరాల్లోకాదిహానీతే మహీపతే. మీ శిరోభాగంలో మీ తలవైపు బంగారు సింహాసనం మీద కూర్చున్నదే ఈమె, త్రిలోక జనని అయిన సరస్వతీదేవి. ఈమెను చూశాడు విదూరథ జన్మలో, దానికి మర్చిపోయాడు. విదూరథ జన్మలో కనిపించింది కదా ఆ సరస్వతీదేవి. ఈమె త్రిలోక జనని. ఈమె మన పుణ్యబలంతో ఇక్కడ మనకి సాక్షాత్కరించింది. ఏం పుణ్యం చేసుకున్నామో మనకి ఇప్పుడు దర్శనం ఇస్తోంది. ఈమె మా ఇద్దరిని కూడా పరలోకం నుంచి నీ కోసం తీసుకుని వచ్చింది. మేము పరలోకం నుంచి వచ్చాము అంటే ధ్యానం చేశామంటే మనం పరలోకానికి వెళ్ళి వచ్చామని, ఏదో ఒక అతీతమైన లోకానికి వెళ్ళి వచ్చామని. పరలోకానికి వెళ్ళిన మమ్మల్ని నీకోసం ఈమె తీసుకొచ్చింది అంటే మా జన్మ కూడా ఈమె వల్లే వచ్చింది అని అర్థం కూడా చెప్పుకోవచ్చు అనుకోండి. ఇత్యాకర్ణ్య సముత్థాయ రాజా రాజీవలోచన లంబమాల్యాంబరధర పపాత జ్ఞప్తిపాదయో. అప్పుడు ఈ పలుకులు విని రాజీవలోచనుడైన పద్మరాజు కంగారు పడుతూ లేచి, అవునా, అయ్యో ఈమె ఉంది, నేను గుర్తించనే లేదు, అసలు చూసుకునే లేదు అని కంగారుగా లేచి ఆయన మాలలు ఆ వస్త్రాలు ఇవన్నీ పడిపోతూ ఉన్నా కూడా, వేలాడుతూ ఉన్నా లెక్కించుకోకుండా జ్ఞప్తిదేవి పాదాల మీద పడి ఇలా అన్నాడు. ఇప్పుడు వచ్చే శ్లోకం చాలా అద్భుతమైన ఒక మంత్రం ఇది. ఆయన వాల్మీకి మహర్షి మనకు ఒక మంత్రాన్నే అందించారు. ఈ మంత్రాన్ని ప్రతిరోజు పిల్లలు పెద్దలు అందరూ చెప్పుకోవాలి. ఒక్కసారి అయినా, లేదా 3 సార్లు లేదా 9 సార్లు చెప్పుకోవడం మరీ శ్రేష్టం. అనేది ఒక్కసారి అయినా కూడా పిల్లలతో పలికించండి. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. మహామంత్రం, సరస్వతి మహామంత్రం అని చెప్పుకోవచ్చు. అందరూ చెప్పండి. సరస్వతి నమస్తుభ్యం దేవి సర్వహితప్రదే ప్రయచ్ఛ వరదే మేధాం దీర్ఘమాయుర్ధనాని చ. సరస్వతి నమస్తుభ్యం దేవి సర్వహితప్రదే ప్రయచ్ఛ వరదే మేధాం దీర్ఘమాయుర్ధనాని చ. ఓ అందరికీ మేలు చేసే దేవి, సర్వహితప్రదే. ఇందులో అన్ని పదాలు ఉన్నాయి ఈ శ్లోకంలో. ఒక చిన్న అనుష్ఠుప్ శ్లోకమే ఇది, కానీ మనకు అవసరమైనవి అన్నీ ఉన్నాయి. అన్నీ గుర్తు చేశారు. అందరికీ మేలు చేసే ఓ అమ్మ సరస్వతీదేవి, నీకు నమస్కారం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అంటామే మనం. వరదే పదం కూడా వేశారు. సర్వహితప్రదే, అందరికీ మేలు చేసేదానా నీకు నమస్కారము సరస్వతీదేవి. ప్రయచ్ఛ వరదే, నువ్వు వరాలు ఇచ్చేదానివి. శారదే వరదేమా అని ఒక భజన ఉంది కదా, ఆ వరద అనే పదం అంత ముఖ్యమైనది. వరదే
అంటే ఆమె అనుగ్రహిస్తే వరదల్లాగా వరాలు వచ్చేస్తాయి. వరద వస్తే ఎలా నీరు వస్తుందో అలా వరాలు ఆమె అనుగ్రహంతో కలుగుతాయి. అందుకోసం వేచి చూడాలి, ఆమె అనుగ్రహం కోసం చూస్తూ ఉండాలి. వరదే ప్రయచ్ఛ, ఓ అమ్మ నువ్వు వరాలు ఇచ్చేదానివి, అడగటం ఎందుకైతే, నువ్వు ఇచ్చేదానివైతే అంటే మా సంస్కారాలను బట్టి ఇస్తావు, మేము సంస్కారాన్ని భక్తిని ప్రార్థనని పెంచుకోవాలి. అందువల్ల ప్రయచ్ఛ వరదే, నువ్వు వరదవి అయినా కూడా నిన్ను ప్రార్థిస్తున్నాను. ప్రయచ్ఛ, నాకు అనుగ్రహించు, నాకు కలిగించు. ఏమి ఇవ్వాలి అంటే మేధాం, ప్రారంభం మేధా అని ప్రారంభించారు. బుద్ధిని ఇవ్వు, ఎత్తుకోగానే ఆ డబ్బులు ఇవ్వు అనకూడదు. ఏమిటి డబ్బులతో చేసేది నువ్వు, మిగతావేవి లేకుండా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియకపోతే ఇంట్లో పెట్టుకుని డిమానిటైజేషన్ వచ్చినప్పుడు బాధపడాల్సి వస్తుంది. అదే కదా అయింది మన చాలామంది విషయాల్లో. మేధాం, బుద్ధి ప్రధానమైంది. ఆ బుద్ధి ఉంటే పోయిన డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. మేధాం, బుద్ధి నీవు. ఆ మేధా అనే పదం మేధా దక్షిణామూర్తిని గుర్తు చేస్తుంది. పిల్లలకి మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. అంటే ఆయన వల్ల, ఆ మేధా దక్షిణామూర్తి వల్ల మంచి జ్ఞానము మంచి బుద్ధి కలుగుతుంది. దక్షిణామూర్తి అని అంటే ఋషులకందరికీ గురువు. ఆ మేధా దక్షిణామూర్తిని గుర్తు చేస్తూ మేధాం, ఆ మేధని మాకు, మేధస్సు అనకూడదు. చాలామంది మాకు మేధస్సుని ఇవ్వు అంటారు. మేధస్సు అంటే కొవ్వు, మాకు కొవ్వు ఇవ్వు అని ఎవరైనా ప్రార్థన చేస్తారు. కొవ్వు పోగొట్టు అనాలిగా, చాలా మేధస్సు ఉందండి వాళ్ళకి అంటుంటారు. చాలా తప్పు, అది చిన్న తేడా వచ్చేస్తుంది. నువ్వు మేధస్సు అన్నావు కదా, మేధస్సే ఇస్తాను. మేధస్సు కాదు అది, మేధా. మేధా అంటే బుద్ధి. బాగా గుర్తుపెట్టుకోండి, అందరూ చేసే పొరపాటు అది. ఆయన చాలా మేధస్సు ఉందండి అంటారు, అంటే చాలా కొవ్వు ఉంది, అహంకారి అని అర్థం. పొగిడారా సన్మాన సభలో, తిట్టారా ఆయన పట్టుకుని. బాగా తెలిసిన వాళ్ళైతే నాకు మేధస్సు లేదండి అంటాడు ఆయన. మీరు అంటున్నారు నాకు లేదండి, నాకు ఉన్నది మేధే, అది కూడా ఏదో గురువుల కృపతో వచ్చింది అని. తెలియక సన్మాన సభలో తర్వాత రికార్డింగ్ వింటే నవ్వు వస్తుంది మనకి. ఓహో చాలా మేధస్సు ఉంది అని, అంటే పొగరబోతే అదవా అని అర్థం. అట్లా అనకూడదు, అది చాలా తప్పు. మేధాం అంటే బుద్ధి. బుద్ధి ఎటువంటిది అంటే, నేను గురువుల నుంచి గురువు అనుగ్రహంతో విన్న పారమార్థిక జ్ఞానం అయితే ఉందో దాన్ని ధారణ చేసే శక్తి అని, దాన్ని నిలుపుకునే శక్తి అని. గురుముఖాశ్రుతస్య ధారణాశక్తి మేధేత్యుచ్యతే. గురుముఖం నుంచి విన్నాం మనం, ఏదో అనుగ్రహం, ఏదో లెక్చరర్లు చెప్తున్నారు, శ్రద్ధగా విన్నాం, రాసుకున్నాం. దాన్ని ధారణ చేయాలి అంటే దాన్ని నిలబెట్టాలి, అది ఎప్పటికీ అట్లా నిలిచిపోవాలి. దాన్ని మేధాశక్తి అంటారు. అది బుద్ధి. ఆ బుద్ధిని నాకు అనుగ్రహించు, పరమార్థాన్ని నాకు అనుగ్రహించు అని ముందు జ్ఞానం గురించి ప్రార్థన చేశాడు రాజుగారు. మేధాం దీర్ఘమాయు, దీర్ఘాయుర్దాయాన్ని నాకు అనుగ్రహించు, అది కోరుకోవాలి. శతమానం భవతి అంటారు కదా, అలాగే మనం అదే పశ్యేమ శరదశతం, జీవేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం, శృణవామ శరదశతం, ప్రబ్రవామ శరదశతం, శరదశతం అని. అంటే 100 శరత్కాలాలు. శరత్కాలం, వసంతకాలం సామాన్యంగా ఏదో 60 వసంతాలు 100 వసంతాలు అంటారు, కానీ ఇక్కడ శరత్కాలాలు అన్నారు, విశేషం అది. అంటే వర్షాలన్నీ పడి మేఘాలన్నీ పోగా నిర్మలమైన ఆకాశం, శరత్కాలం, నవరాత్రి, శరన్నవరాత్రి సందర్భం. ఆ భక్తిని కూడా కలగాలి మనలో అని అన్నట్టుగా శరదశతం, వందలాది శరత్కాలాలు మేము చూడాలి. చూసి ఏం చేయాలి? పశ్యేమ శరదశతం, జీవించాలి. అన్ని శరత్కాలాలు మేము జీవించాలి. నందామ, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నేను ఒక్కనే కాదు, మనం అందరం కూడా, అందరము నందామ శరదశతం, మోదామ శరదశతం, శృణవామ, బాగా శ్రవణం చేస్తాం ఈ 100 శరదృతువులు. ప్రబ్రవామ శరదశతం, మనకు తెలిసింది బాగా పంచుకుందాము, చెప్దాము. ఇది అద్భుతమైన ఒక ప్రార్థన. అలా దీర్ఘాయుర్దాయాన్ని ప్రార్థన చేయాలి. దాంట్లో ఏమి తప్పేమి లేదు. దాంట్లో దీర్ఘాయుర్దాయం ఉంటేనే కదా పూర్ణమైన జ్ఞానమైన వచ్చేది మనకి. అందువల్ల దీర్ఘాయుర్దాయాన్ని వేడుకోవాలి. దీర్ఘమాయు, దీర్ఘమైన ఆయస్సును మాకు అనుగ్రహించు. ధనానిచ, చివర్లో ధనాన్ని కూడా మాకు అనుగ్రహించు. డబ్బు కూడా జీవితానికి అవసరం. రాజుగారు కదా, అందరినీ సాకాలి, పోషించాలి. ప్రతి కుటుంబానికి ధనం కావాలి. అందువల్ల ఇది వరుస. మేధాం దీర్ఘమాయు, దీర్ఘం అనే పదం వేశారు ఆయుర్దాయం వల్ల. దీర్ఘ దృష్టి కూడా నాకు ఇవ్వు అని, అంటే ఫ్యూచర్ దృష్టి కూడా ఉండాలి, సరిగ్గా ప్లాన్డ్గా ఉండాలి. దీర్ఘం ఆయు ధనానిచ, ఎంత గొప్ప శ్లోకం అండి ఇది. పిల్లలకి ఈ వరుస తెలియాలి, ఈ వరుసలో ప్రార్థించాలి అని. పిల్లలు అనుకుంటారు ఈ కాలంలో, ఓ నాన్నగారు అమ్మ వెళ్ళి ఇంత షాపింగ్ చేసి కొంటున్నారు, ఐస్ క్రీమ్లు కొంటున్నారంటే డబ్బుల వల్లే, కాబట్టి నాకు డబ్బులు కావాలి అనుకుంటాడు వాడు. నా దగ్గర కూడా డబ్బులు ఉంటే నాకు ఒక 50 రూపాయలు అంటాడు. అంటే వాడు చూసి డబ్బే ప్రధానము అన్నట్టుగా పెరుగుతారు. అట్లా కాదు నాయన, మేధాం, మొదలు బుద్ధిని అడుగు, జ్ఞానాన్ని అడుగు,
తర్వాత దీర్ఘాయుర్దాయాన్ని అడుగు, తరువాత ధనాన్ని అడుగు. ఈ వరుస అని ఎన్నోసార్లు స్వామీజీ చెప్పారు కదా, ఎన్నో ఉపన్యాసాల్లో చెప్పారు. ఈ వరుసలో అడగండి, జ్ఞానాన్ని అడగండి, ఆయుస్సుని అడగండి, ధనాన్ని అడగండి అని. అది క్రమం, అది శాస్త్రాల్లో అట్లా చెప్తారు. అందువల్ల ఇది గొప్ప శ్లోకం, ఇది గుర్తుపెట్టుకోండి. సరస్వతి నమస్తుభ్యం దేవి సర్వహిత ప్రదే ప్రయచ్ఛ వరదే మేధాం దీర్ఘమాయు ధనానిచ. ఈ శ్లోకాన్ని ఒక్కసారి చెప్పుకోండి రోజులో, ప్రతిరోజు ప్రొద్దున లేవంగానే ఈ శ్లోకం గుర్తొస్తే మరీ మంచిది. పక్క మీదే చెప్పుకోండి. సరస్వతి ప్రార్థనతో లేవటం సర్వశ్రేష్టం. ఇత్యుక్తవంతం హస్తేన పస్పర్శ జ్ఞప్తి దేవత. అలా ప్రార్థించాడు. అలా ఆయన ప్రార్థన విని ఆమెకి ఆనందమైంది. వాణ్ణి తన అమృత హస్తంతో ఒకసారి అట్లా ముట్టింది. ఇత్యుక్తవంతం హస్తేన పస్పర్శ జ్ఞప్తి దేవత. ఆమె జ్ఞప్తి దేవత. ఆమె పద్మరాజుని అట్లా ముట్టి ఆనందంగా సంతోషంగా నవ్వుతూ సరస్వతి అమ్మవారు అన్నది, త్వం పుత్రాభిమతార్థాఢ్యో భవేతి భవనాన్విత. ఓ నాయన, పిల్లవాడ, పుత్రవాత్సల్యంతో చూస్తారు, పుత్రీ వాత్సల్యంతో చూస్తారు భక్తుల్ని. ఓ పుత్ర, నాయన, ఇహలోకానికి సంబంధించిన దీర్ఘాయుర్దాయము, ధనము మొదలైన కోరికలన్నీ కూడా నువ్వు పొంది ఈ గృహంలో ఆనందంగా సంతోషంగా నివసించు. తరువాత నీకు పరమార్థ జ్ఞానం కూడా సిద్ధించుగాక అని అమ్మవారు అనుగ్రహించింది. పుత్ర అభిమతార్థాఢ్య భవేతి భవనాన్విత. భవనాన్విత, భవనం అంటే జ్ఞానం అని రాశారు. ఆ జ్ఞానంతో కూడిన వాడివి నువ్వు కావాలి అన్నారు. సర్వాపద సకల దుష్కృత దృష్టయశ్చ గచ్చంతు వః శమమనంత సుఖాని సమ్యక్ ఆయాంతు నిత్యముదితా జనతా భవంతు రాష్ట్రే స్థిరాశ్చ విలసంతు సదైవ లక్ష్మ్యః. ఇది ఇక్కడితో సరస్వతి అమ్మవారు ఈ కథ నుంచి అంతర్ధానమవుతారు. అందువల్ల సరస్వతి అమ్మవారితోనే మంగళాన్ని పలికించారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషః అంటారు కదా చివర్లో. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. సకాలంలో వర్షాలు కురవాలి, భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి. అలా అటువంటి మాటలు ఇక్కడ సరస్వతి అమ్మవారితో పలికించారు. ఏమంటోంది అమ్మవారంటే, మీ అన్ని ఆపదలు, పాపబుద్ధులు అన్నీ కూడా తొలగిపోవుగాక అని అమ్మవారు అనుగ్రహించింది. సర్వాపద సకల దుష్కృత దృష్టయశ్చ. దుష్కృత దృష్టయ అంటే పాపం చేయించడానికి మనకు కనిపించే ఏవైతే దృశ్యాలు ఉన్నాయో, మనం ఆలోచన చేసే దృశ్యాలు ఉన్నాయో అవన్నీ కూడా పరిహారం అయిపోయి పాప విముక్తులం అవ్వాలి అని అమ్మవారు అనుగ్రహించింది. మీకు అనంత సుఖాలు త్వరలో లభించుగాక, నీ ప్రజలకు నిత్య సంతోషం కలుగుగాక. ఇది అమ్మవారి అనుగ్రహం ఆ పద్మరాజుకి. నీ రాష్ట్రంలో లక్ష్ములందరూ, లక్ష్మి మాత్రమే కాదు లక్ష్ములందరూ, నా కదా ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇలా విజయలక్ష్మి వరకు ఆ 8 లక్ష్ములు కూడా లక్ష్ములందరూ స్థిరంగా నిలిచి ప్రకాశించెదురుగాక. రాష్ట్రే స్థిరాశ్చ విలసంతు సదైవ లక్ష్మ్యః అని అమ్మవారు ఆశీర్వదించింది అని అక్కడితో పద్మజీవనం అనే ఆ ఘట్టాన్ని పూర్తి చేస్తారు. ఇక పద్మజీవుడు జీవించాడు. దాని తరువాత జరిగే విషయాన్ని మనం మళ్ళీ చెప్పుకుందాము. ఇది మంగళంతో ప్రారంభమై మంగళంతో పూర్తి అయిన ఒక కథ. ఈ కథని, ఈ లీలా ఉపాఖ్యానాన్ని ఎన్నో రోజుల నుంచి మనం సద్గురు కృపతో చెప్పుకున్నాం. ఈరోజుకి ఆ పద్మజీవుడు మళ్ళీ జన్మించాడు కాబట్టి ఇది ఒక శుభకరమైన ఉపాఖ్యానం. దీన్ని వింటేను, దీన్ని స్మరిస్తే, దీన్ని చింతన చేస్తే మన అజ్ఞానము, మన కష్టాలు కూడా పరిహారం అవుతాయి. అటువంటి అనుగ్రహాన్ని సరస్వతి అమ్మవారు అందరికీ కలిగించాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ, తరువాతి ఘట్టంలో పద్ముడు ఇంకా బాగా సుఖంగా జీవించాడు. తర్వాత అందరూ ప్రయాణం సాగించాలి కదా, అలాగే ముక్తిని పొందాడు ఆ 2 భార్యలతో పాటుగా అనే ఘట్టాన్ని తర్వాత చెప్తారు. దాన్ని మనం తర్వాత చెప్పుకుందాం అని అంటూ, ఈరోజు మనం చెప్పుకున్న సరస్వతి నమస్తుభ్యం ఆ శ్లోకాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకోండి, పిల్లలకి నేర్పండి అని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ, చివరి శ్లోకం కూడా చాలా అద్భుతమైన శ్లోకం అది. దాన్ని కూడా మనం చెప్పుకుంటే సరస్వతి వాక్ కాబట్టి అది ఆయన అట్లా ప్రార్థించాడు. దాని తర్వాత ఈవిడ అనుగ్రహం, ఇవి రెండూ కూడా కలిసి ఉంటాయి కాబట్టి అటు ఒక ప్రార్థన, ఇటు ఒక అనుగ్రహం, ఇవి రెండూ చెప్పుకోవటం మంచిది అని అంటూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.